అదే అదే ఆటకే ముఖం పెట్టిస్తాం సార్. బాగా మంచి తీసి మళ్ళీ ఎల్లుంది మంచి మామ చెప్పి అమూల్యమైన రత్నం ఉంది. పరమాత్మలో తయారు చేసి మనకి ఇచ్చినారు. ఎందుకో ఈ దుఃఖము నుంచి కడగాక ఎక్కడ ఈ జన మరణాల నుంచి ముక్తి కోరి మనం ఆ పని చేయకపోతే ఇంకో అన్ని పని చేసి ప్రయోజనం దాని కొరికే ముందు ఇట్లా సమయం దొరకలే, మనకి సద్గురువులు దొరకలే, నామం దొరకలే, సత్సంగం దొరకలే, మనకి తెలీదు. మనం ఈ సంసారానిలో వచ్చి ఇదే మన కర్మాలు ధర్మాలు అనుకొని పట్టుకొని బాధపడిపోయి ఎన్ని జన్మాలు మానవ శరీరం ఎత్తిపోయినాం, ఎన్ని జన్మాలు ఋషిముని అయినాము, రాజు మహారాజులోనే అయినాము. అయితే ఇది చుట్టుకొట్టేది పోలే. దాని ఎందుకు మనకి సద్గురువు దొరకలే. ఇప్పుడు ఆ పరమాత్మ కృప వలన సద్గురువు దొరికినారు. గురు కృప వలన మనకి నామం దొరికింది. ఎందుకంటే పరమాత్మ చేరాలంటే మనమే మనం చేరక అయ్యాం. పరమాత్మ అలక్ అగం అనామి ఉన్నారు. ఆయనకి ಯಾವ పేరు లేదు. మనసు బుద్ధి నుంచి తెలుసుకోనికి అయ్యలే. దాని కొరకు గురు అవసరం. గురు వాళ్ళ గురు కృప ఉన్న పరమాత్మలు చేరి ఉంటారు. ఇప్పుడు మీరు వీళ్ళ కృప ద్వారా పరమాత్మలు సేరు. గురు ఎవరు? ఏజెంట్. మనం ఇప్పుడు యావదొక్క ప్లాట్ తీసుకున్నారా, యావదో
భూమి తీసుకొనాలంటే మనమే పోతే మోసం అవుతాం. మనకి తెలియదు ఏం రేట్ ఉంది. దానికి ఏం చేస్తాం, మనం ఏజెంట్ చేసుకుంటాం. ఏజెంట్కే వాళ్ళు ఇచ్చే ధరం తెలుసుంటుంది, వీళ్ళు తీసుకున్న అది తెలుసుకుంటారు. వాళ్ళు అట్లా ఇట్లలో ఇది చేసేస్తారు, రేటు కుదిరిస్తారు. దాని కొరకే మనకి కొంచెం తక్కువ రేట్లో దొరికిపోతుంది, లేకుంటే మనం మోసం అవుతాం. అట్లా పరమాత్మ దగ్గర పోవాలంటే గురువు అవసరం. ఇప్పుడు గురువు దొరికినారు, నామం దొరికింది, మనం మన ఊరికి పోయేట్టు చింత చేసుకోనండి. మన ఊరు యావద సత్లోక సత్కండి. ఎలా అంటే మనం ఈ శరీరమే కాదు, ఇది బాడిగి ఇల్లు. మనం ఆత్మ స్త్రీ కాదు, పురుష కాదు. ఆత్మ అని నాకు మరి ప్రకాశ రూపమే, అన్ని పరమాత్మ స్వరూపమే. మరి ఇక్కడ వచ్చి కర్మాలు చేసి, మనసు అండర్లో కర్మాలు చేసి, ఈ ఆత్మ 84 లక్షల జీవరాశులు చుట్టుకొడతా ఉంది. మరి దీని నుంచి కడగాక అయ్యే కోరికే సద్గురు నామమే కావాలి, సుర్త శబ్ద అభ్యాసమే కావాలా. దాని కొరకే మనం రోజు వేరే పని, వ్యవసాయం, వ్యాపారం, డ్యూటీ ఎట్లా రోజు చేస్తుంటాం. ఎవరు చెప్పుకోక వెళ్ళిపోతాం. అట్లా మన నామస్మరణ ధ్యానం రోజు కూర్చొని రోజు చేయాలి. ఏదో మన నిజమైన పని. దీని కొరకే మానవ శరీరం పుట్టింది. ఇప్పుడు ఇవే చేసుకోకపోతే ఇన్నా అన్ని చేసి ప్రయోజనం లే. ఎందుకో యావ సంసారానికి మనం మందు అనుకుంటాం, అది మందు కాదు. అవన్నీ కాలు ಮತ್ತೆ మాయదు. మనకి మన ప్రారంభ కర్మాలు బట్టి 4 రోజుకి ఇస్తారు. మనము పోయేప్పుడు అన్ని ఇక్కడ విడిచిపెట్టుకోవాల్సిందే. మనం ఏం మోసుకోరాలే, మోసుకోపోయేకిలే. ఎవరినే కానీ పోయిన వాళ్ళంతా నాది అనుకునే పోయినారు. అంటే ఏం మోసుకోపోయినారు, మనం చూస్తున్నాం ఎందరో పోతున్నారు ముసలోడు. అంతా ఇడిచిపెట్టే పోతారు. దాని కొరకే అన్ని పని చేయాల, అది మన డ్యూటీ ఉంది. ఇలాగా ఈ కర్మలు చేయాల, వ్యవసాయం చేయాల, అన్ని చేయాల. గురువు అనుకొని చేయాల. సంసార టెన్షన్ చింత పెట్టుకొని చేయకూడదు. మన ప్రారంభ రాత్రిలో ఏముంది, మనకి ఆయన ఇచ్చేసిస్తారు. ప్రారంభ రాత్రిలో ఉండేది ఏమంటే అందరూ ప్రారంభ ఒకే రకాలు ఉండాలి. కొందరికి ಹೆಚ್ಚು తక్కువ ఉంటుంది, వాళ్ళకి అదే ప్రకారం దొరుకుతుంది. ఆయన అందరికి ఇస్తారు, వాళ్ళ కర్మాలు బట్టి. దానికే ఈ లోకంలో అందరూ ఒకే సమానం ఉండలే. కొందరు సాగుబారులు ఉంటారు, పెద్ద జమీదారులు ఉంటారు, కొందరు బీదోళ్ళు ఉంటారు. వాళ్ళ కర్మాలు ఎన్ని చేసిన కర్మాలు దానిపైన ఆధారపడి ఉంది మానవ శరీరం. దాని కొరకే మనం ఎంత పనిలో ఉంది, దానిలో 2 గంటల పరమాత్మ నామ సుమరణ ధ్యానానికి టైం ఇవ్వాలి. అది చేస్తూ పోతే మనకి ఈ లోక పరలోక 2 కార్యం నడుస్తా ఉంటుంది. మరి మనం నామస్మరణ చేసుకొని కరెక్ట్ గా ధ్యానం చేసుకొని సంసారం చేస్తే గురువు వర్ధస్తం మన తలపైన వచ్చేస్తుంది. ఆయన ప్రతి ఒక్క జాగాలో మనకి సహాయం చేస్తారు, సంసారంలో సహాయం చేస్తారు. మరి లాస్ట్ టైంలో గురువే వస్తారు. వచ్చేప్పుడు యమదూతరాన్ని ఇచ్చేలే. ఎందుకో మీ జవాబారి గురు చేతిలో ఉంది. ఇప్పుడు ధర్మరాజు చేతిలో లేదు. దానికి యమదూత వచ్చేలే, దానికి గురువు రావాల్సింది. గురువు వచ్చి లోపల దర్శనం ఇచ్చి ఆ ఆత్మకు తోలుకుపోతారు. పై మండలంలో పెడతారు. ఇక్కడ రానిచ్చలే, ఇక్కడ పెడితే ఈ బాధ తప్పలే.
మనం మరి మర్చిపోతాం గురికి, రాజీనామా పెట్టేస్తాం. ఈ సంసారంలో బస్తాయి, ఈ సంసారం సుళ్ళే. ఏదో 4 దినాలు నాటకాలు చూస్తున్నామా, మన వాళ్ళు ఎట్లా పోతున్నారా. మనం ఈ రోజు రేపు దాని కొరకే సంసారం పని చేయాలి. అది మన డ్యూటీ ఉంది. అది చేస్తూ పొద్దునే కానీ ఇంకా వేరే సమయం కానీ మీకు ಯಾವ సమయంలో టైం దొరుకుతుంది కూర్చోండి. భూమధ్య స్థానంలో 2 కన్ను మధ్యలో మీ మనసు ఆత్మ ఉండే స్థానం ఇక్కడ ఉంది. అదే జాగాలో మీ చిత్త స్థిరం చేసి ఆడే చూస్తూ నామస్మరణ చేసుకోండి. మనం ఎక్కడ లక్ష్య పెట్టుకొని చేస్తాం, మన చేతం పైకి వస్తుంది. ఒక రోజు మన శరీరం ఖాళీ అయిపోతుంది. అంటే చేస్తూ చేస్తూ మనసు మన 3 కన్ను తెరుస్తుంది, జీవనేత్రం. అప్పుడు మన కార్యసిద్ధి అయిపోతుంది. మనం చూసుకోవచ్చు లోపల 33 కోట్ల దేవి దేవతలు ఉన్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఉన్నారు. దీంట్లో ఎప్పుడు ఆ జ్ఞానం చచ్చు తెలుస్తుంది. అందరూ కనబడతారు ప్రత్యక్షంగా. బయట మనం చేసిన దేవుడు, లోపల పరమాత్మ పెట్టిన దేవుడు, నిజమైన దేవుడు ఉండాలి. దాన్ని చూసుకోవచ్చు. దాని కొరకే ఈ శరీరం రక్త మాంసదు బొమ్మి కాదు. దీంట్లో అప్పుడు బండారమే నేర్చుంది. మనం లోపల పోతే అవన్నీ దొరికిపోతుంది. మనం ధన్యుడు అయిపోతాం. చూడండి, మా ఆత్మలో కష్టం పడి పగల రాత్రి ఏడుసి నామస్మరణ చేసి గురువుకి లోపల ప్రకటన చేసుకుంటారు. ఎవరు గురువు లోపల ప్రకటన అయితే మనకి ఏం తండ్రి లేదు. మనం అమెరికా పోతే గురువు చేత వస్తారు, మనం అడవిలో పోతే గురువు చేత వస్తారు. ఒక సెకండ్ గురువు ఇచ్చాలి. అయితే ఫస్ట్ గురువు లోపల ప్రకటన కావాలి. గురువు వచ్చలేదంటే కాదు, గురువు ప్రకటన అవుతారు. అప్పుడు ఆయన స్వరూపం ఎట్లా ఉంటుందా, ఆయన ఎంటుకల నుంచి ప్రకాశం వస్తూ ఉంటుంది. సద్గురు అంటే ఇదే రూపమే ఉంటుంది. మీకు నమ్మకం కొరికి అయితే సద్గురు. దాని కొరకే ఇప్పుడు నామదాన సమయంలో ఇక్కడ ఆత్మ ఉంది, నాదం ఉంది. గురువు లోపల పోయి ఆత్మకి నాదానికి జాయింట్ చేస్తారు, కనెక్షన్ ఇస్తారు. అదే నామ్ దానం. ఆ కనెక్షన్ లేకపోతే మీకు రక్షణ చేసే కాగిల. ఆ శబ్దమే రక్షణ చేస్తుంది. శబ్దమే గురు రూపంలో మీకు దర్శనం ఇస్తుంది. ఆ శబ్దమే పైకి తొలగిపోతుంది. ఆ శబ్దం ఎప్పుడు లోపల ఉంది, పదద్వారంలో ఎప్పుడు పోయేది. శబ్దం సత్ఖండం నుంచి వచ్చి 7 ఇష్టాలు అయితే అదే. దాని కొరికే ఆ కనెక్షన్ లేకపోతే రక్షణ కదా. దానికే ఆ నామం గ్రంథంలో లేదు. ఎవరు చెప్పకి అయ్యను. అది ఆత్మ చెవు నుంచి వినొచ్చు, ఆత్మ కంటి నుంచి దాని ప్రకాశం చూడొచ్చు. అంటే ఆ నాదానికే నామం అన్నారు మహాత్ములు. అది ఎక్కడ గ్రంథంలో లే. అది మన జ్ఞాన చక్షు తెరిస్తే అది వినపడుతుంది, కనపడుతుంది. మన ఆత్మకి చెవున ఉంది, కన్ను ఉంది. ఆత్మ ఇంతేనా ఉంది బిందు రూపంలో. ఇక్కడ మీరు చూడొచ్చు, మీ 3 కన్ను తెరిస్తే మీకు ఆత్మ కనపడుతుంది. ఇక్కడ ఉంది ఆత్మ ప్రకాశ్ నాద రూపంలో ఉంది. ఇక్కడ ఉంది ఆత్మ ప్రకాశ్ కిందకి దిగింది. అది పని చేస్తా ఉంది. ఆత్మ దిగి ఆత్మ ఏడే ఉంటుంది. ఎప్పుడు 3 కన్ను తెరిస్తే మీకు ఆత్మ కనపడుతుంది ప్రత్యక్ష. తర్వాత మీ చేతన్ పైకి పోతే గురు దర్శనం అవుతుంది, గురు ప్రకట అవుతారు. గురు లోపల రాకపోతే మీకేం కాపాడుతారు. దాని కొరికే భక్తి చేయండి. గృహస్థాశ్రమంలో ఉండుకొని చేసేది ఉంది. మనం అన్ని వ్యవహారం చేయాలి. మన డ్యూటీ ఇదే ప్రకారం కర్మలు పోయేది చేస్తూ పొద్దున లేచి లేకుంటే వేరే సమయంలో. ఎందుకో పొద్దున చెప్తుంటారు మహానుభావులు అంటే
పొద్దున పని పాటు ఉండలే. రాత్రి 3 గంటల నుంచి 6 గంటల వరకు ఏం పని ఉంటుంది, బాగా నిద్రపోతుంది, వేస్ట్ లో వెళ్ళిపోతుంది. పిల్లలు బాగా నిద్రలో ఉంటారు. పొద్దునే మీరు మకం పడుకుంటే వెళ్తే అనుకుంది అంతే. వేరే సమయం మీకు టైం దొరికేదే. పొద్దునే మనం పనుకొని వేస్తామా మనసు అని దొరుకుతుంది. సంకల్ప ఉండలే, దానికే శాంతి మనసు, దానికే లైఫ్. మరి ఎట్లా సూర్య పైకి వస్తారా మనసు చంచలం అయిపోతుంది. అప్పుడు మనసు నిలబెట్టాలంటే చాలా కష్టం. మహానుభావులు ఏమంటారు చూడండి, ఈ లోకంలో మీ శత్రువు వేరే ఎవరు లేదు, అంతా అన్నతమ్మే, అన్ని ఆత్మ పరమాత్మ మిమ్మలే. అది ఎవరు పెద్దోళ్ళు ఎవరు చిన్నోళ్ళు కాదు. అయితే శత్రువు ఎవరో మీ మనస్సు, మీలో కూర్చొనింది. దాని మాట వినొద్దు, గురు మాట వినండి. ఏదో ఇంతవరకే దాని మాట విన్నా, ఇప్పుడు గురువు మాట విన్నాను. ఇదే జన్మంలో ముక్తి. ఇంకో ఏం సంతమ సిద్ధాంతం ఇవే. ఇప్పుడు ఇంతవరకే మనసు మాట విన్నాం, ఇప్పుడు గురువు. గురు ఏం అంటారో దాని ప్రకారం సంసారం చేయాలి. ఈ లోకంలో ఆనందమే ఆనందం. మనం ఎందుకు బాధపడుతుంటామో సంసారం చింత చేసుకోవాలి, టెన్షన్ పెట్టుకుంటాం. ఊరికి ఆ దయంకే మనమే తోలుకుంటాము. టెన్షన్ రూపమైన దయం. మనకి బాధ ఇచ్చేవాళ్ళు ఎవరులే, మన మనసే. దానికే మానవాలంటారు. దాని మాట వినొద్దు, గురువు మాట వినండి. ఇదే జన్మంలో ముక్తి. రాధా బయట మంచి నీళ్ళలో డోర్ దగ్గర వస్తుంటా, డోర్ దగ్గర వస్తుంది. బాగున్నారు మనం ఇంకా చూస్తాం. కిలోమీటర్ అందరు అమ్మా లేవు, అందరు లేవు లేట్ అవుతుంది మళ్ళీ.
అన్నం అయిపోయిందా? తీసుకోండి తీసుకోండి. ఎన్ని కాలాలు కూర్చోవాలి? వినయన్న వినయన్న అందరిని రమ్మండి, అందరిని రమ్మండి. ఒకటి అయిపోయారు అందరినీ. అంకుల్ వీళ్ళే ఉన్నారా? ఉన్నా అది చెప్పంటున్నారు. ఇతరక అందరు రమ్మని మీరే ఉంది. ఇటు రమ్మ అందరు ఇలా రమ్మని అందరు మీరే లాస్ట్ అందరు దర్శనానికి రండి. రండి రండి పోతాం అక్కడ పోయి మామూలు బాబాయ్ పిలిచే తీయాలి. అందరూ లేకపోతే ఒక్క ఫోటో కొట్టినాక అందరు నేనే ఉంటారు. చిన్న ఫోటో ఏర్పడకుండా లైవ్ ఊతుంది అని ఊతుంది. ఇలా ప్రసవం అయిపోగా నేను ఇలా పక్కన సాగరండి. ఈరోజు పెళ్లి రోజు బాబాజీ, పెళ్లి రోజు